శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమపావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం ఆచార్యుల వారితో కలిసి సంకల్ప వాక్యాలు చదువుకుని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం భక్తకామితార్థప్రదాయినం గోవిందం వాసుదేవంతం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్వవిషయేషు ప్రావీణ్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన సిద్ధ్యర్థం వాంఛితార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతిరితం. సనాత్ సనాతనతమః కపిలః కపిరవ్యయః స్వస్తిదస్వస్తి కృత్స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణః అని 96వ శ్లోకం. పరమాత్మ అద్భుతమైన వాడు అని నిన్నటి రోజు అనుకున్నాం. ఆయన తత్వం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయనను గురించి తెలుసుకోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆ తెలుసుకున్న దాన్ని మనం చెప్పడం మరింత ఆశ్చర్యం వేస్తుంది. నేను ఇట్లా తెలుసుకున్నానా అని. ఆ గురువుగారు ముఖతః తెలుసుకున్నటువంటి విన్నటువంటి ఆ మాటలను ఆ విధంగా అర్థం చేసుకున్న తర్వాత ఆ మాటలు నాకు ఈ విధంగా అర్థమయ్యాయా అని ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఆ ఆశ్చర్యం తర్వాత ఆ పరమాత్మ యొక్క అనుభూతి పొందుతూ ఉండగా ఆ పరమాత్మ ప్రతి సందర్భంలోనూ ప్రతి దశలోనూ ఆశ్చర్యాన్ని గురి చేస్తూ ఉంటాడు కనుక ఆశ్చర్య స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు కనుక ఆయన ఆశ్చర్య అద్భుత అని పిలువబడ్డాడు. పైపచ్చు ఆ పరమాత్మ సనాత్ అని, చిరంతన చాలా కాలం పాతవాడు అని. ఎంత పాతవాడు అన్నట్లయితే మా నాన్న ఆయనను పూజించారు, మా తాతగారు ఆయనను పూజించారు. అంతెందుకు వరుస పెట్టి చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే మా పూర్వీకులందరూ ఆ పరమాత్మను పూజించారు. అంతేకాదు ఈ మనకి గోత్ర పరంపర ఉంటుంది. ఉదాహరణకు కౌండిన్యస గోత్రం అనుకున్నట్లయితే ఈ గోత్రానికి ప్రారంభ పురుషుడైనటువంటి కుండిన మహర్షి కూడా ఆ పరమాత్మను ఉపాసన చేశారు. అంతేకాదు ఈ మహర్షులందరూ పుట్టడానికి కారణమైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా ఆయనను పూజ చేశారు అని అనుకున్నట్లయితే అనుకుంటే పరమాత్మ ఎంత పురాతనుడో మనం ఊహించుకోవచ్చు.
అంటే చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టటానికన్నా ముందే ఉండువాడు కనుక, ఆయన చాలా కాలం పాతవాడు కనుక ఆయన సనాతన అని పిలువబడుతూ ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మగారి కాలం మనం చాలాసార్లు చెప్పుకుని ఉన్నాం. మన కాలమానం ప్రకారం 4,32,00,000 సంవత్సరాలు ఒకసారి తిరిగితే దానికి మహాయుగం అని పేరు. అటువంటి మహాయుగాలు 1000 సార్లు తిరిగినట్లయితే ఆ కాలం చతుర్ముఖ బ్రహ్మగారికి, సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారికి ఒకరోజు. అటువంటి రోజు పరిమాణంతో అంటే ఒక పగలు, ఇంతే కాలం ఆయనకి రాత్రి ఉంటుంది. ఈ కాల పరిమాణంతో ఆయన 100 ఏళ్ల పాటు జీవనం చేస్తారు. ఇది చతుర్ముఖ బ్రహ్మగారి కాలం. ఇటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టడానికన్నా ముందే ఉన్నవాడు కాబట్టి ఆ పరమాత్మ చిరంతన, చాలా పాతకాలం నాటివాడు, ఇవాల్టి వాడు కాదు అని సనాత్ అని చెబుతున్నారు. సరే, అంతవరకు బాగుంది. పై మాట ఉన్నది సనాతన తమః అని. ఆ చతుర్ముఖ బ్రహ్మగారు కాదు, అటువంటి బ్రహ్మగారుల కన్నా ముందు ఉండువాడు అని. ఈ కథ మనం ఒకసారి చెప్పుకున్నట్టే గుర్తు. ఒకానొక సందర్భంలో చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక వింత ఆలోచన వచ్చింది. ఆయన ఒక చిరునవ్వు నవ్వుతూ అక్కడే ఉన్నటువంటి శ్రీమన్ మహావిష్ణువు గారిని ఈ ప్రశ్న సంధించాడు. ఆ సందర్భం మనందరికీ తెలిసిందే. శ్రీమన్నారాయణమూర్తి శేషతల్పంపై, ఆదిశేషుడిపై చిద్విలాసంగా శయనించి ఉంటారు. ఆయన నాభికమలంలోంచి ఒక పద్మం వచ్చి ఉంటుంది. ఆ పద్మంలో చతుర్ముఖ బ్రహ్మగారు ఉంటారు. ఆయన ఈ సృష్టి అంతా చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఈ చతుర్ముఖ బ్రహ్మగారికి వింత ఆలోచన వచ్చింది. ఆయన శ్రీమన్ మహావిష్ణువు వంక చూస్తూ, స్వామి, నువ్వు చాలా గొప్పవాడివి, నీకు పుట్టికే లేదు, నీ యొక్క సంకల్పంతో ఈ ప్రపంచమంతా సృష్టింపబడుతూ ఉన్నది. నా అనుగ్రహమేమో, నా యొక్క పుణ్య విశేషం ఏమిటో నాకు తెలియదు, నీ యొక్క పరమకారుణ్యం ఏమిటో తెలియదు, కానీ ఈ సృష్టిలో ఉండేటువంటి జీవులందరిలో నువ్వు మొట్టమొదటిగా నన్నే సృష్టించావు. నన్ను సృష్టించావు, నా యందు నువ్వు కరుణతో నాకు శక్తులను అనుగ్రహించావు, సృష్టి చేయమని ఆదేశించావు. నీ ఆదేశం ప్రకారం నేను మిగతా సృష్టి అంతా చేస్తూ ఉన్నాను. వెరిసి నీకైతే పుట్టుక లేదు, పుట్టిన వాళ్ళలో మొట్టమొదటి వాడు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే నేనే. కనుక పుట్టిన వాళ్ళ వరుస చూసుకున్నట్లయితే అందరికన్నా పెద్దవాణ్ణి నేనే, నాకంటే పెద్దవాడు లేడు పుట్టిన వాళ్లలో. అవును కదా స్వామి అని తన యొక్క అహంకారాన్ని చాలా వినయంగా దండం పెడుతూ మరి తలకాయ ఊపుతూ మరి విష్ణుమూర్తి గారికి విన్నవించాడు. పరమాత్మ చాలా కరుణా స్వభావుడు, ఆయన క్షమానిధి, ఆయన జాలిపడ్డాడు. అదేమిటి, చతుర్ముఖ బ్రహ్మగారు అంటే ఎంత యోగశక్తి ఉన్నట్లయితే, ఎంత సాధన ఉన్నట్లయితే ఈ స్థాయిని పొందుతాడు. ఈ స్థాయి పొందిక కూడా ఇతనికి ఇంత అహంత్వం ప్రవేశించిందేమిటి, ఇతన్ని ఉద్ధరించాలి అని అనుకున్నాడు. పరమాత్మ చాలా లీలామానుష విగ్రహుడు కనుక ఆయన చిరునవ్వు నవ్వుతూ, వాస్తవమేనయ్యా, నేను గమనించలేకపోతూ ఉన్నాను. చాలాసేపు ఏంది ఇక్కడ పడుకుని మన ఇద్దరం ఒకసారి సాయంకాలం ఆ హిమాలయ పర్వత ప్రాంతాల దగ్గర తిరిగి వద్దాము, కాస్త కాలక్షేపం చేసి వద్దాం పదా అని అన్నాడు. శ్రీమన్ మహావిష్ణుమూర్తి పిలిచాడు కదా అని చతుర్ముఖ బ్రహ్మగారు కూడా అక్కడ ఆ హిమవత్పర్వత ప్రాంతానికి సంచారానికి ఆయన వెంట బయలుదేరారు. ఇద్దరు కలిసి ఆ హిమవత్పర్వతం యొక్క పశ్చిమ ప్రాంతం వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. అక్కడ ఒక ప్రదేశం ఉంది, ఒక చెట్టు ఉంది, పెద్ద చెట్టు. ఆ చెట్టు దగ్గర గుడిసె ఉందా అన్నట్టుగా ఉంది. గుడిసె కాదు, ఆ కింద ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆయన మీద సర్వాత్మన ఆ మంచు లేక ఎండ వాన వంటివి సర్వాత్మన పడకుండా ఆచ్ఛాదనలాగా ఉండేట్టుగా ఏదో ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన విరక్తుడు. లోపల నుంచి చూస్తున్నట్లయితే ఆయన చాలా గొప్పగా ప్రకాశంతో పెరిగిపోతూ ఉన్నాడు. ఆ ప్రకాశం చాలా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నది. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశోపజాయితే. ఆయన యోగశక్తి చూస్తూ ఉన్నట్లయితే, ఆయన యొక్క తేజస్సు గమనిస్తూ ఉన్నట్లయితే సాక్షాత్ శ్రీమన్ మహావిష్ణువు యొక్క తేజస్సు ఎంత విస్తారంగా ఉందో, ఎంత బృహద్దుగా ఉందో ఆ ప్రకాశం ఆయన కనిపిస్తున్నది. అది ఈయనకు కూడా ఆశ్చర్యమవుతూ ఉన్నది. ఆ మహర్షి తన యొక్క సృష్టిలో లేడు కదా అని ఆశ్చర్యపోతున్నాను. నాకు తెలియకుండా నా పొరపాటు నేను సృష్టించే ఈయనకి ఈ విధమైన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనే ఆలోచనలు ఈ చతుర్ముఖ బ్రహ్మగారికి సాగుతూ ఉన్నాయి. విష్ణుమూర్తి గారు ఈయనను గమనిస్తూనే ఉన్నాడు. ఈయన చేయబెట్టుకుని, ఆ చతుర్ముఖ బ్రహ్మగారు చేయబెట్టుకుని ఆ మహర్షి దగ్గరికి వెళ్ళాడు.
ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు. విష్ణుమూర్తి చాలా రుజువుగా మహర్షి గారు అని పిలిచాడు. ఆ మహర్షి గారి పేరు రోమశ మహర్షి అని. శరీరం నిండా ఎలుకబంటిలాగా వెంట్రుకలతో నిండి ఉంటాడు ఆయన. కాబట్టి రోమాలు ఎక్కువగా ఉన్నవాడు కనుక ఆయనకు రోమశ మహర్షి అని పేరు. ఆ మహర్షి ఆ పరమాత్మ యొక్క అనుసంధానంలో సమాధిలో ఉన్నాడు. సాక్షాత్ శ్రీమన్ మహావిష్ణువే వచ్చి పిలిచేసరికల్లా ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుకుండా దివ్యమంగళ స్వరూపం ప్రకాశిస్తున్నది. ఆయన ఆనందానికి అవధులు లేడు. ఆయన అబ్బురపడిపోతూ ఉన్నాడు. వేదమంత్రాలు చదువుతున్నాడు, స్వాగత వాక్యాలు చదువుతున్నాడు. వెరసి ఆ అరుగుపైనే శ్రీమన్ మహావిష్ణువుని కూర్చోబెట్టి ఇవ్వవలసిన అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చాడు. ఇచ్చి పరస్పర కుశల ప్రశ్నలు వేసుకున్నారు. వేసుకుంటున్న మధ్యలో శ్రీమన్ మహావిష్ణువు ఆ మహర్షిని ఇలా అడిగారు, అయ్యా తమ వయస్సు ఎంత, తమరు ఎప్పుడు పుట్టారు, తమ వయస్సు ఎంత, ఇంకా ఎంతకాలం ఈ భూమిపై శరీరంతో ఉంటారు అని ప్రశ్న వేశాడు. ఆయన చాలా చిరునవ్వు నవ్వి, పరమాత్మ నువ్వు లీలామానస విగ్రహుడివి, నీ కరుణ ఎప్పుడు ఏ విధంగా వస్తుందో ఎవరికీ తెలియదు. ఇదిగో నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను, నీకు తెలియంది ఏమీ లేదు. నీ పక్కన చతుర్ముఖ బ్రహ్మగారు అని ఒక ఆయన ఉన్నారు కదా, సృష్టి చేస్తూ ఉన్నారు కదా, అటువంటి జీవి ఒకడు వెళ్ళిపోతే నా శరీరంలో ఒక వెంట్రుక రాలిపోతుంది. నువ్వేమో ఎలుకబంటికి ఉన్నట్లుగా ఇన్ని వెంట్రుకలతో నా శరీరాన్ని అనుగ్రహించావు. ఈ శరీరంలో ఇదిగో ఇన్ని వెంట్రుకలు రాలిపోయినాయి, ఇదిగో ఇన్ని వెంట్రుకలు మిగిలి ఉన్నాయి. నీ యొక్క కరుణ ఎప్పుడు వస్తుందో, ఈ శరీర భారం ఎప్పుడు నాకు పోతుందో, నీ యొక్క తాదాత్మ్య స్థితి నాకు ఎప్పుడు వస్తుందో అని ఆయన బాధలు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. పరమాత్మ మరేం పర్లేదు నా ఆశీర్వచనం చేసి పరమాత్మ పైకి వచ్చేశాడు. ఇక్కడతో ఈయనకు నేనే ఈ పుట్టిన వాళ్ళలో అతిపెద్దవాణ్ణి అనే అహంకారం చతుర్ముఖ బ్రహ్మగారికి తగ్గిపోయింది. పరమాత్మ ఆయనకు వచ్చిన అహంకారాన్ని మాత్రమే, అహంతవ భావన, అహంకారం అనే తప్పుగా అనుకోకండి, అహంతవ భావన, నేను అనే భావన ఆయనకి తొలగించాలనుకున్నాడు. ఇక్కడితోనే తొలగింది. కేవలం పైపే ప్రక్షాళన కాదు, కూకటి వేలుతో సహా ఆయన గురించి పెకిలింప చేయాలి అని పరమాత్మ అభిప్రాయపడ్డాడు. పరమాత్మ యొక్క అనుగ్రహం ఆ విధంగానే ఉంటుంది అని మనం వెనకటి రోజుల్లో చెప్పుకున్నాం. కుందరహ దగ్గర చెప్పుకున్నాం. జన్మల వరకు పరమాత్మ యొక్క అనుగ్రహం అలాగే కొనసాగుతూ ఉంటుంది. కనుక పరమాత్మ ఆయన అక్కడితో వదలకుండా అక్కడి నుంచి చేయి పెట్టుకుని ఇంకో మహర్షి ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషనే. ఆ మహర్షి గారు కూడా పరమోత్కటమైనటువంటి యోగశక్తితో ప్రకాశిస్తూ ఉన్నారు. ఆ కటోటు కూడా చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలో లేదు. ఆ తేజస్సు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నాడు. పరమాత్మ తుల్య తేజస్సు పరమాత్మలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయనకు కూడా చాలా ఆశ్చర్యమవుతూ ఉన్నది ఈ చతుర్ముఖ బ్రహ్మగారికి. దగ్గరికి వెళ్ళేసరికల్లా ఒక మహర్షి యొక్క ఆకారం కనిపించింది. ఆ మహర్షి గారి పేరు అష్టావక్ర మహర్షి. ఆ అష్టావక్ర మహర్షి గారి దగ్గర ఈ విష్ణుమూర్తి గారి వ్యవహారం అదే విధంగా సాగింది. ఆయనను కూడా చాలా హృదయంతో పిలిచాడు, చాలా ప్రేమగా పిలిచాడు. ఆయన కూడా కళ్ళు తెరిచి ఆ స్వరూపాన్ని చూసి ఆనందపడిపోయాడు. యథోచితమైన గౌరవాలు చేశాడు, మంత్రాలు చదివాడు. కుశల ప్రశ్నల సందర్భంలో శ్రీమన్ మహావిష్ణువు గారు మళ్ళీ అదే ప్రశ్నలు వేశాడు. అయ్యా అష్టావక్ర మహర్షి గారు, మీరు ఎప్పుడు పుట్టారు, ఇంకా ఎంతకాలం జీవిస్తారు, ఎప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తారు అని. ఆయన అన్నాడు మళ్ళీ చిరునవ్వు నవ్వి, అయ్యా ఇప్పుడే మీరు రోమశ మహర్షి అనే ఒక మహర్షిని కలిసొచ్చారు. అటువంటి మహర్షి ఒకడు వెళ్ళిపోతే నా శరీరంలో ఉండేటువంటి 8 వంకర్లు, ఆ అష్టావక్ర మహర్షి శరీరంలో 8 వంకర్లు ఉంటాయి. ఆ రోమశ మహర్షి గారు ఒకడు వెళ్ళిపోతే నా శరీరంలో ఒక వంకర పోతుంది. ఇదిగో 3 వంకర్లు పోయినాయి, ఇంకా 4, 5 మిగిలి ఉన్నాయి. నీ కరుణ ఎప్పుడు వస్తుందో నాకు తెలియట్లేదు అని ఆ పరమాత్మ యొక్క తత్వ అనుగ్రహం కోసం ఆయన మళ్ళీ అక్కడ పరితాపం చెందాడు, కళ్ళ నిలబెట్టుకున్నాడు. మళ్ళీ పరమాత్మ ఆయనని బాగా అనునయం చేసి సమాధి స్థితిలో ఉండు అని అనుగ్రహించి పరమాత్మ బయటికి వచ్చేశాడు. దాంతో చతుర్ముఖ బ్రహ్మగారికి సంపూర్ణమైన పరిజ్ఞానం వచ్చింది. నేను చాలా గొప్ప జీవిని అనే అభిప్రాయపడుతూ ఉన్నాను. ఇంత గొప్ప జీవిని కనుకనే, ఎలాగైతే బంగారపు షాపువాడు బంగారపు ఆభరణాలు చెక్కిన తర్వాత ఆ ఆభరణాలన్నీ ఆ బంగారపు రేకులు చుట్టూతా పడి ఉంటాయి. పడి ఉన్న దాన్ని ఒక మైనపు ముద్దలో లాగుతాడు. లాగిన తర్వాత మళ్ళీ బంగారం నిర్మించవలసి వచ్చినప్పుడు ఆ మైనపు ముద్దను కరగబెడతాడు. కరగబెడితే దాంట్లో ఏదైతే పెద్ద ముద్దలు ఉంటాయో, పెద్ద పెద్ద కణాలు ఉంటాయో దాన్ని మొదటగా సేకరిస్తాడు. ఆ తర్వాత క్రమక్రమేణా ఆయా పరిమాణాలను బట్టి తీసుకుంటూ ఉంటాడు. మొట్టమొదటిగా పెద్ద పరిణామాన్ని పక్కన పెడుతూ ఉంటాడు. అలాగే ఈ జీవులలో కూడా ఎవరైతే గొప్ప
గొప్ప పుణ్యం చేసి ఉంటారో, చాలా గొప్ప పుణ్యం చేసి ఉంటారో అటువంటి జీవికి పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మస్థానాన్ని ఇస్తాడు. అతని ద్వారా సృష్టి చేయిస్తూ ఉంటాడు. కనుక నేనే గొప్పవాణ్ణి అనే భ్రమలో పడి పుట్టిన వాళ్ళల్లో నేనే గొప్పవాణ్ణి అని నేను అనుకున్నాను. నాలాంటి వాళ్ళు చాలామంది పుట్టారు. దానికి నిదర్శనం ఇక్కడ రోమశ మహర్షి. ఆ రోమశ మహర్షి లాంటి వాళ్ళు చాలామంది పుట్టారు అనేది అష్టావక్ర మహర్షి. నువ్వు కాలస్వరూపుడవు, అనంతుడవు, ఆది మధ్యాంతరహితుడవు. ఈ అష్టావక్ర మహర్షికి పైన ఎవరు ఉన్నారో లేరో ఏమీ అందనటువంటి తురియ స్థితిలో నువ్వు ఉంటూ ఉన్నావు. కాబట్టి నా అజ్ఞానాన్ని మన్నించు. నా యొక్క ఈ అజ్ఞానాన్ని తీర్చడానికి ఇంత శ్రమ చేసినందుకు నేను నీకు కృతజ్ఞుణ్ణి అని రకరకాలుగా ఆ పరమాత్మను స్తుతించాడు. పరమాత్మ ఈ విధంగా మనుష్యులకు కూడా చెబుతూ ఉన్నాడు. పరమాత్మ సనాతనతమః. పరమాత్మ యొక్క సృష్టిలో మనం ఎక్కడ ఉన్నాము, మన జీవితకాలం ఎంత, ఈ జీవితకాలంలో మనం ఎంత సద్వినియోగపరుచుకోవాలి, మనం ఎంత వృథా చేస్తున్నాము అనే అంశాన్ని పరిశీలించుకోవాలి అనే ఉపదేశం కూడా ఈ సనాతనతమః అనే మాట మనకి ఉపదేశం చేస్తున్నది. పరమాత్మ అందరికన్నా ముందువాడు. ఎంత ముందువాడు అంటే ఆయన యొక్క సంకల్పంతోనే ఈ సమస్తమంతా పుడుతూ ఉన్నది. వైద్యుత పురుష సర్వే నిమేషాదిజ్ఞరే విద్యుత పురుషాదధి అనే వేదం చెబుతున్నది. క్షణకాలంలోనే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కాలమానమే తిరిగిపోతూ ఉన్నది. పరమాత్మ యొక్క క్షణకాలంలో చతుర్ముఖ బ్రహ్మగారి కాలమానమే తిరిగిపోతూ ఉన్నట్లయితే ఆ చతుర్ముఖ బ్రహ్మగారి కాలమానంలో మన కాలమానం ఎంత, దాంట్లో మనం ఎంత మేళ సద్వినియోగపరుచుకోవాలి అనేది మనం ఇక్కడ గమనించి ఆ కాలాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయాలి అని మనం ఈ సనాతనతమః అనే వాక్యం ద్వారా గ్రహించుకోవాలి. సరే, పరమాత్మ అంటూ ఉన్నారు. ఆ పరమాత్మ ప్రకాశ స్వరూపుడు అంటూ ఉంటారు. ఆ ప్రకాశమాన స్వరూపం ఎలా ఉండవచ్చు అన్నట్లయితే పై మాట ఉన్నది కపిలః అని. సనాతనతమః కపిలః అని. కపిలః అంటే కపివర్ణ సదృశ వర్ణవాన్ అని. కపి అనే పదానికి మర్కటం అనే అర్థం ప్రసిద్ధమే. ఆ మర్కటం యొక్క రంగు సాధారణంగా నీలపీతము అని పిలుస్తూ ఉంటారు. తెలుపు లేక నలుపు లేక పసుపు రంగుతో కలిసి ఉన్నటువంటి ఒక విచిత్రమైన రంగు. అటువంటి రంగుతో ఆ పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు అని సూచనాప్రాయంగా చెబుతూ ఉన్నారు. వేదమంత్రం కూడా నీలతో యద మధ్యస్థాద్ విద్యుల్లేఖేవ భాస్వర నీవార శోకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అని చెబుతున్నది. ఆ నీలపీత మిశ్రిత వర్ణ స్వరూపంగా ఆ పరమాత్మ యొక్క తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశ స్వరూపుడైనటువంటి పరమాత్మను మనం ఉపాసన చేస్తూ ఉండాలి అని ఈ కపిలః అనే మాట చెబుతున్నది. పైపెచ్చు ఆయన కపిహి అని. కపిహి అనే పదానికి మర్కటః అనే అంశం లోకతః ప్రసిద్ధం. కంపతే ఇది కపిహి, చెట్టు మీద ఊగునది కనుక ఆ జంతువుకి కపిహి అనే పేరు. ఇక్కడ కపిహి అనే పదానికి అనేక అర్థాలు మనం చెప్పుకున్నాం. వృషాకపిహి అని ఒక నామం వచ్చింది. అప్పుడు కమ్ అనే పదానికి జలం, జలం నుంచి భూమిని రక్షించిన వాడు కనుక ఆయన వృషాకపిహి, ధర్మబద్ధమైన ఆ ఆదివరాహస్వామి, యజ్ఞవరాహస్వామి అనే అర్థాన్ని ఆ రోజు చెప్పుకున్నాం వృషాకపిహి దగ్గర. ఇక్కడ కూడా కమ్ అనే పదానికి సుఖం అనే అర్థం. ఖం బ్రహ్మ అనే ఉపనిషద్ వాక్యాలు. వెరసి అఖండానందం అనే దానికి ఏదైతే అఖండానంద చైతన్యం అని సచ్చిదానందం అని పిలవటంలో ఏదైతే ఆనందం అని పిలువబడుతున్నామో క అనే అక్షరానికి బ్రహ్మానందము లేక స్వాత్మానందము అనే అర్థం. అటువంటి స్వాత్మానందాన్ని పిబతి లేక పాతి రక్షణ చేయువాడు కనుక, అది అనుగ్రహించువాడు కనుక ఆ పరమాత్మ కపిహి అని పిలువబడుతున్నారు. ఎవరైతే పరమాత్మ స్వప్రకాశుడు అని భావన చేస్తూ ఉంటారో వాళ్లకు పరమాత్మ స్వప్రకాశకుడు అన్నట్లయితే ఆయన ప్రకృతి అనధీనుడు అనే విషయాన్ని అర్థమవుతుంది. ఈ విషయం మనం చాలాసార్లు చెప్పుకుని ఉన్నాం. ఈ ప్రకృతికి అనధీనుడు పరమాత్మ. ఆ స్థితిని నేను పొందాలని ఎవరైతే సాధనలు చేస్తూ ఉంటారో, రాగద్వేష రహిత స్థితిని పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళకు దొరికేది ఏమిటి అన్నట్లయితే అఖండానంద స్వరూపమే, అఖండానందానుభూతే. అటువంటి అఖండానందానుభూతిని అనుగ్రహించేవాడు కనుక ఆ పరమాత్మ కపిహి అని పిలువబడుతూ ఉన్నాడు. తర్వాత కనుకనే ఈ మాటకు బలం చేకూరుస్తూనే అవ్యయ అనే పదం ఉన్నది. అవ్యయం పరమాత్మ నాశరహితుడు.
నాశరహితం అంటే ఈ ప్రకృతి అనధీనుడు కనుక ఎటువంటి వికారాలు లేవు కనుక, వికారమే వికృతిని అంటే నాశనాన్ని పొందుతూ ఉంటుంది కనుక, వికారం లేనివాడు కనుక ఆయన అవ్యయ వ్యయరహిత నాశరహిత కనుకనే ఎందుకు అఖండానంద చైతన్య స్వరూపుడు కనుక అని. కొంతమంది అప్యయ అనే నామాన్ని చెబుతూ ఉంటారు. ఒక సంప్రదాయంలో ఈ నామం కూడా కనిపిస్తున్నది. అపి ఏతి అని. మళ్ళీ ఈ జీవులందరూ కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నట్లయితే పరమాత్మ నుంచి వస్తూ ఉన్నారు. ఆ పరమాత్మ నుంచి వస్తున్న వాళ్ళు మళ్ళీ ఎక్కడికి ఏతి వెళుతున్నారు అన్నట్లయితే ఆ పరమాత్మ దగ్గరికే వెళుతున్నారు కనుక ఆ పరమాత్మ అప్యయ అందరినీ తన యందు చేర్చుకునేవాడు అనే అర్థాన్ని కూడా అనుసంధానం చేసుకోవచ్చు. పైపచ్చు ఆ పరమాత్మ స్వస్తిదః స్వస్తి కృత్ స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణ అని. స్వస్తి అనే నామాలతో ఐదు నామాలు కనిపిస్తున్నాయి. స్వస్తి అనే పేరుతో 5 నామాలు కనిపిస్తున్నాయి. స్వస్తి అనే పదానికి లోకంలో మంగళము అనే అర్థం కనిపిస్తున్నది. నీకు క్షేమమగుగాక, స్వస్తి స్వస్త్యస్తు, స్వస్తి శివం కర్మాస్తు అని మనం పుణ్యాహవాచనంలో చెబుతూ ఉంటాం. అంతా మంగళమగుగాక, క్షేమకరమగుగాక అని మనం స్వస్తి అనే పదానికి చెబుతూ ఉంటాం. వాస్తవానికి స్వస్తి అనే పదానికి సు అస్తి చక్కగా ఉండుట. సు అస్తి, అస్థి అంటే ఉండటమే. సు అస్తి చక్కగా ఉండుట స్వస్తి అని పిలువబడుతున్నది. చక్కగా ఉండుట లేక వాస్తవముగా ఉండుట అనే అర్థాన్ని రెండును పరిగ్రహించవచ్చు. వాస్తవంగా ఉండువాడు ఎవరు అని అంటే త్రికాలముల యందు ఉన్నాడు. త్రికాల బాధ్యమైన పదార్థం ఏది అన్నట్లయితే మనమందరం త్రికాల బాధ్యులమా అబాధ్యులమా అన్నట్లయితే ఖచ్చితంగా త్రికాల బాధ్యులమే. ముందు లేము, తర్వాత ఉండబోతామో లేదో తెలియదు, ఇప్పుడైతే ఉన్నాము. కానీ పరమాత్మ ముందు ఉన్నాడు, సనాతనతమః. ఆయన సనాపి పురాపి నూతనః. పై మళ్ళీ అవతారాలు ధరిస్తాడు. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. పరమాత్మ మళ్ళీ అవతారాలు ధరిస్తారు. ఈ విషయం కూడా మనకి బాగా తెలుసు. రాబోయే కాలంలో కల్కి స్వరూపాన్ని ధరిస్తారో మనం దృఢంగా విశ్వసిస్తూనే ఉన్నాం. కాబట్టి పరమాత్మ భూతకాలమునందు ఉన్నాడు, భవిష్యత్ కాలమునందు ఉన్నాడు, ఇప్పుడు ఖచ్చితంగా నీలమేఘవర్ణంతో ఆయన ప్రకాశిస్తూనే ఉన్నాడు. కనుక త్రికాలముల యందు ఉన్నవాడు వాస్తవంగా సద్ అస్తి సు అస్తి ఎవరు ఆ పరమాత్మ కనుక ఆయన వాస్తవమైన సత్పదార్థం ఉండువాడు అని అర్థం. రెండవది, మీరు బాగున్నారా అని అడుగుతూ ఉంటే మేము బాగా ఉన్నామండి అని మనం సమాధానం చెబుతూ ఉంటాం. బాగున్నాము అనే పదానికి అర్థమేమిటి అన్నట్లయితే ఏ రోగాలు నాకు లేవు అని. రోగము లేక దుఃఖము నాకు లేవు కనుక ఎటువంటి రోగ దుఃఖ సంస్పర్శ లేని సుఖంగా నేను ఉన్నట్లయితే నేను బాగానే ఉన్నానండి అని అంటుంటూ ఉంటాం. లోకంలో అందరం అదే చేస్తుంటాంగా. ఏదైనా వెలుసున్నట్లయితే కొద్దిగా ఇబ్బంది ఉందండి అని మనకి వాళ్ళ దగ్గర మనం బయటపడుతూనే ఉంటాం. బాగానే ఉన్నాము, బాగా ఉన్నాము అని ఎప్పుడు చెప్తాం? ఎటువంటి దుఃఖము కానీ ఎటువంటి దుఃఖము లేకపోయినట్లయితే దుఃఖ సంస్పర్శ సుఖమైన కాలం మనకు గడుస్తున్నట్లయితే బాగా ఉన్నాము అని అంటున్నాం. పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి? అఖండానంద చైతన్యం. ఆ ఆనందం ఎటువంటిది? దుఃఖ సంభిన్నమా, దుఃఖాసంభిన్నమా? దుఃఖముతో కూడి ఉన్నదా, దుఃఖముతో కూడి ఉండనిదా? మన సుఖాలన్నీ కూడా దుఃఖముతో కూడి ఉన్నవే. ఇప్పుడు ఈ క్షణంలో సుఖం ఉండవచ్చు, ఈ సుఖం పోతుందనో సుఖం అయిపోతుందనేమో దుఃఖం రావచ్చు, లేకపోతే మన ప్రారంధం చేత సంబంధం లేని దుఃఖము రావచ్చు. కాబట్టి ఒకే సమయంలో సుఖ దుఃఖాలు రెండు వస్తుంటాయి. కాబట్టి దుఃఖ సంస్పర్శ కలిగినటువంటి సుఖమే మనకు ఉంటుంది. ఎందుకు? దీనికి కారణభూతమైనటువంటి పాపపుణ్యాలు మన వీపున బరువుగా అలాగే కూర్చుని ఉన్నాయి. పరమాత్మకు ఎటువంటి పాపపుణ్యములు లేవు కనుక ఆయనకు ఎటువంటి దుఃఖ ప్రసక్తే లేదు కనుక ఆయన ఉండేది అఖండానంద చైతన్య స్వరూపంతో కనుక ఆయన సు అస్తి బాగా ఉన్నాడు. దుఃఖ సంస్పర్శ లేని సుఖస్వరూపుడుగా ప్రకాశిస్తూ ఉన్నాడు కనుక ఆ పరమాత్మ స్వస్తి అని పిలువబడుతున్నాడు. స్వస్తిదః స్వస్తికృత్ స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణ అనే 5 నామాలలో మధ్యలో నామాన్ని పరిశీలించుకున్నట్లయితే పరమాత్మ ఎవరు అన్నట్లయితే స్వస్తి అంటే దుఃఖ సంస్పర్శ లేని సుఖస్వరూపుడు పరమాత్మ అని. పరమాత్మ అని ఎవరైతే ఈ పరమాత్మను తెలుసుకుని
ఇవన్నీ కూడా ఈ సుఖాలన్నీ కూడా దుఃఖ సంస్పర్శములు. ఎందుకంటే వీటికి కారణములు రాగద్వేషములు, వాటికి కారణములు పాపపుణ్యములు అనే విషయాన్ని ఎవరైతే గ్రహించి సర్వమూల కారణభూతమైనటువంటి అవిద్యను పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో, ఆ విధమైన సాధనలు చేస్తూ ఉంటారో, వాళ్ళందరికీ కూడా అటువంటి స్వస్తిని అనుగ్రహించేవాడు కనుక, స్వస్తి దాత కనుక ఆ పరమాత్మ స్వస్తిదహ అని పిలువబడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఇదేదో పెద్ద స్థాయి వ్యవహారాలు, అవిద్య దాకా వెళ్ళారు, అంతవరకు మాకు సాధ్యపడదే, ఇప్పుడు కష్టాలు పడుతూ ఉన్నాం, ఆ కష్ట నివారణ కోసమే తీర్థయాత్రలు చేశాం అనుకుంటే స్వామి స్వస్తికృత్ కూడా. ఏదో మనం చాలా కష్టాలు పడుతూ ఉన్నాం, చాలా మానసికమైన దుఃఖాన్ని భరిస్తూ ఉన్నాం, బయటికి చిరునవ్వు చిందిస్తూ ఉన్నా, లోపల మాత్రం ఏదో దిగులు, ఏదో సాధించలేకపోయాము, లభ్యం కాలేదనే బాధ మనందరికీ చాలా పీడిస్తూ ఉంటుంది. ఏ జన్మలో ఏనాడు పరమాత్మను ఉపాసన చేశామో, ఎప్పుడు చేతులెత్తి ఆయనకు నమస్కారం చేశామో, భక్తిగా ఒక్కసారి నామస్మరణ చేశామో మనకు తెలియదు. కానీ పరమాత్మ ఆ పుణ్యాన్ని గుర్తుపెట్టుకుని ఇక్కడ కష్టపడుతున్నటువంటి, మానసికంగా కృంగిపోతున్నటువంటి ఈ జీవికి ఆ స్ఫూర్తిని కలిగింపజేశాడు. నువ్వు వెళ్ళు, ఆ పరమాత్మను ఉపాసన చెయ్యి అనే స్ఫూర్తిని కలిగింపజేసి అది దృఢంగా ఉన్న వాళ్ళకి వాతావరణాన్ని అనుకూలింపజేశాడు. చేసి ఆ పరమాత్మ ఆ పుణ్య కార్యక్రమాన్ని మనతో చేయించి ఆ కర్మకు ఫలితంగా పుణ్యాన్ని సంపాదింపజేసి ఆ పుణ్యఫలంగా మనకొచ్చే పాపాన్ని ఆయన నాశనం చేశాడు. ఆయన ఎట్లా చేస్తాడు? ఉన్నట్టుండి ఆయన ఎందుకు చేస్తాడు? పుణ్యశక్తి లేకపోయినట్లయితే పాపము యొక్క ఫలితాన్ని మనం అనుభవించి తీరవలసిందే. ఒకవేళ పుణ్యశక్తి అందుకనే మనం హోమాది క్రతువులు చేస్తూ ఉంటాం, సుదర్శన హోమాదులు చేస్తూ ఉంటాం, లేక నవగ్రహ శాంతులు చేస్తూ ఉంటాం. ఎందుకు? వీటి ద్వారా పుణ్యాన్ని సంపాదించి ప్రతిబంధక కారణమైనటువంటి పాపాన్ని నాశనం చేసుకుంటాం. అలా చేసుకోకపోయినట్లయితే ఆ పాపం యొక్క ఫలితమైనటువంటి కష్టాన్ని మనం అనుభవించి తీరవలసిందే. కాబట్టి ఈ విధంగా మనకు చక్కటి ప్రేరణ ఇచ్చి, ఒకవేళ మన యొక్క ప్రారంధం, మన యొక్క భాగ్యం వల్ల ఆ ప్రేరణను అందిపుచ్చుకుని ఆ విధమైన అడుగులు వేస్తుంటే అవసరమైనటువంటి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయించి ఆ విధంగా మనతో సత్కర్మాచరణ చేయించి పుణ్యాన్ని సంపాదింపజేసి పుణ్య ఫలితంగా మనకు పాపాలను పోగొట్టి చివరికి మంగళాన్ని చేకూర్చువాడు కనుక ఆ పరమాత్మ స్వస్తికృత్ అని పిలువబడుతూ ఉన్నాడు. పరమాత్మ మనం ఒక అడుగు వేస్తే ఆయన మన కోసం ఎన్ని అడుగులు వేస్తున్నాడో ఇక్కడ గ్రహించాలి. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. చిన్నిపాటు ధర్మం చాలు చాలా గొప్ప ఇబ్బందుల నుంచి బయటకు పడుతుంది. మనం తెలిసి కూడా ఈ పనులు చేయట్లేదు. నారాయణ అనే నామస్మరణ చేయట్లేదు. హరి అనే చాలా చిన్న నామస్మరణ, అది కూడా పలకడానికి ఆ విషయం మనకి తెలుసు. హరి అనేది పరమాత్మ, హరతి పాపాని, హరి అనే అక్షరం తెలిసి పలికినా తెలియక పలికినా, అర్థజ్ఞానంతో పలికినా, అది లేకుండా పలికినా మా గొప్పదైన పుణ్యం వస్తుంది, మన కష్టాలన్నీ తీరుతా. ఈ విషయం మనకి తెలుసు. కానీ మన బద్ధకమే, అజ్ఞానము కూడా కాదు, బద్ధకమే ఆ నామస్మరణం మనం చేయడానికి ఇష్టపడం. మీరే కాదు, నేను కూడా అంతే. మనమందరం కూడా బద్ధకానికి రకరకాలైన పేర్లు పెడుతూ ఉంటాం. ఆ పేర్లతో ఆ హరినామస్మరణ, శ్రీమన్నారాయణమూర్తి నామస్మరణ చేయకపోతూ ఉంటాం. చేసినట్లయితే పరమాత్మ ఎంత గొప్ప మేలు చేస్తాడో ఈ స్వస్తి కృత్ అనే నామం మనకి బోధిస్తున్నది. ఎక్కడో జన్మాంతరాలో చేసినటువంటి ఒక్క నామస్మరణ చేత ఈనాడు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా ఆయన తొలగింపజేశాడు అన్నట్లయితే, నిరంతరం ఆయన నామస్మరణ చేసినట్లయితే, నిరంతరం ఆయన యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని హృదయంలో అలాగే గుర్తు తెచ్చుకుంటూ ఉన్నట్లయితే, ఆయన యొక్క తత్వాన్ని అనుసంధానం చేసుకున్నట్లయితే మనకొచ్చే లాభం ఎంత అనే విషయాన్ని మనం పరిగ్రహించుకోవాలి. అంతేకాదు, పరమాత్మ స్వస్తి భుక్ అని, స్వస్తి అనే పదానికి అర్థం చెప్పేసుకున్నాం. ఆయన స్వస్తి భుకు కూడా. ఇదే మాట వెనకటికి కూడా మనం చెప్పుకున్నాం. నిన్నటి రోజున ఆయన భోక్త అనే నామం దగ్గర కూడా ఇదే చెప్పుకున్నాం. ఆయన ఇక్కడ కూడా స్వస్తి భుకే అని. మంగళాన్ని చేకూర్చేది ఆయనే. ఆ మంగళ యొక్క ఫలితాలను అనుభవించేది ఎవరు అన్నట్లయితే రెండు రకాలుగా అన్వయం చెప్పుకోవచ్చు. ఈ అజ్ఞాన దశలో, జీవి దశలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క మంగళాలని అనుభవించేది ఎవరు అన్నట్లయితే ఆ జీవి ఎవరు అన్నట్లయితే ఇది కూడా పరమాత్మే. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఆ క్షేత్రంలో ఉండే జీవి అనే పదంతో పిలువబడే వాడిని కూడా నేనే అనే విషయాన్ని తెలుసుకోమని పరమాత్మ చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఈ శరీరంలో ఆయా సుఖ దుఃఖాలను, లేక ఇక్కడ కేవలం స్వస్తిని, మంగళాన్ని భుజించేవాడు ఎవరు అన్నట్లయితే ఆ పరమాత్మే.
ఎవరైతే పరిపక్వ స్థితికి చెంది సర్వం ఖల్విదం బ్రహ్మ అనే పరిజ్ఞానాన్ని దృఢంగా అనుభవంలోకి తెచ్చుకుంటారో వాళ్ళు పొందేది అనుభవాన్ని, అప్పుడు వాళ్ళ ఆనందానుభూతిని పొందుతున్న వాళ్ళు ఎవరు అన్నట్లయితే ఉన్నది అద్వితీయం బ్రహ్మ కనుక వాళ్ళు అక్కడ కూడా ప్రకాశించేది పరమాత్మే కనుక ఆయన కూడా స్వస్తిభుక్ అని పిలువబడతాడు. మహాభారతంలో అశ్వమేధ పర్వంలో ముందో వెనుకో ఒక చిన్న పరిహాసపు కథ ఒకటి ఉన్నది. పరమాత్మ స్వస్తిభుక్ అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఉన్నది. మహాభారత యుద్ధమంతా జరిగిపోయింది. సరే, ఈ ధర్మరాజు గారు నేను జ్ఞాతులని చాలామందిని చంపేశాను, నా వల్ల వాళ్ళందరూ చనిపోయారు, కాబట్టి నాకు పాపం బాగా వచ్చేసింది, ఈ పాప పరిహారం కోసం నేను ఒక అశ్వమేధ యాగాన్ని చేస్తాను అని సంకల్పం చేశాడు. ఆ విషయం ఆ పెద్దవాళ్ళందరికీ వ్యాసాది మహర్షులందరికీ చెప్తే అందరూ కూడా నువ్వు చేసింది పాపం కాదయ్యా, అది ధర్మయుద్ధం, నువ్వు చేసింది కర్తవ్యం మాత్రమే, కాబట్టి ఈ పని వల్ల నీకు పాపపుణ్యాలు రావు అని చాలామంది చెప్పారు. వ్యాసాది మహర్షులందరూ చెప్పారు. చెప్పిన వాళ్ళలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఉన్నాడు. అసలు అక్కడ అశ్వమేధ యాగాన్ని చేయడానికి ఆ ధర్మరాజు యొక్క ఆంతర్యం మరొకటి పైన వేరే రకంగా చెప్పాడు. అది చివరిలో తెలుస్తుంది, ఈ పర్వ యొక్క చివరిలో తెలుస్తుంది. తద్వారా ఆయన అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వదలిచాడు. ఆ ఉద్యోగాలు ఇవ్వడం కోసం అశ్వమేధం అనే ఒక నెపం పెట్టాడు. ఆ అశ్వమేధ యోగం కూడా తన యొక్క పాప పరిహారం అనే పేరు మాత్రం ప్రచారం చేసుకున్నాడు. అది రాజు యొక్క వ్యవహార రీతి, అది వేరే కథ. ఈ విషయం శ్రీకృష్ణ పరమాత్మకి తెలిసినప్పటికీ కూడా రాబోయే మంచి కార్యాన్ని ఆయన అడగించుకోదలుచుకోలేదు. సరే, వీళ్ళిద్దరు ఇక్కడ పరిహాసం ఈ విషయం వద్దని, అంటే నువ్వు అశ్వమేధ యాగం చేయక్కర్లేదు అని, పాప పరిహారణ కోసమైతే అశ్వమేధ యాగం నువ్వు చేయక్కర్లేదు అనే మాట చెప్పడానికి శ్రీకృష్ణ పరమాత్మ కూడా వచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మకి భీముడికి స్నేహం బాగా ఉంది, పరిహాసం చేసుకునేంత స్నేహం ఉంది, తిట్టుకునేంత స్నేహం ఉంది, ఎక్కిరించుకునేంత స్నేహం ఉంది. మిగతా వాళ్ళు అంత వ్యవహారం జరిగేది కాదు. అర్జునుడితో భావ స్నేహం ఉన్నప్పుడు కూడా సఖ్యభక్తి ఉన్నా ఆయన ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఈయన వీళ్ళిద్దరూ పరస్పరం ఎక్కిరించుకోవడం, ఒక స్టెప్ పైకి వెళ్ళి తిట్టుకోవడం కూడా జరుగుతూ ఉండేది. అది కూడా వీళ్ళిద్దరి యొక్క హృదయం మంచిది కాబట్టి, నిష్కల్మషమైన హృదయంతో ఉన్నారు కాబట్టి ఆ తిట్లు కూడా అందంగా కనిపిస్తూ ఉండేవి. ఇలా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో పాప పరిహారం కోసం అయితే నువ్వు అశ్వమేధ యాగం చేయక్కర్లేదయ్యా అని చెబితే, కాదు నేను చేసి తీరుతాను అని ధర్మరాజు అన్నాడు. పక్కనే భీముడు కూడా ఉన్నాడు. ఈ శ్రీకృష్ణ పరమాత్మ భీముడిని కొద్దిగా దూరం తీసుకువెళ్ళి, వినిపించేంత దూరంలోనే పక్కకి తీసుకువెళ్ళి, ఏమయ్యా మీ అన్నయ్య ధర్మరాజుకి వయసు బాగా అయిపోయింది, సుమారు 93 94 వచ్చాయి, ఛాదస్థం బాగా పెరిగిపోయింది, వయసు అయిపోయింది, చెబితే వినిపించుకోవట్లేదు అని అన్నాడు. అంటే ఆయన ఏదో పాపభీతిలో ఉన్నాడండి, ఆ పాప పరిహారం కోసం చేస్తున్నాడండి, ఆ పాప పరిహారం కోసం చేస్తుంటే మీరెందుకు కాదంటారు అని నేనేదో అన్నాడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, ఒరేయ్, అంటే నువ్వు పెళ్ళిళ్ళలో భోజనం చేయడానికి తప్ప దేనికి పనికిరావు, నువ్వు పెళ్ళిళ్ళలో భోజనాలు చేసేవాడివి, నేను చెబుతున్నా సరే నీకు ఎక్కట్లేదా అని అన్నాడు. వీళ్ళిద్దరికి చనువు ఉంది కదా. ఆయన అన్నాడు, నేను కేవలం పెళ్ళిళ్ళలో భోజనం చేస్తాను. భీముడు అంటున్నాడు, నేను కేవలం పెళ్ళిళ్ళలో మాత్రమే భోజనం చేస్తాను. ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు పెళ్ళిళ్ళలో కాదు తద్దినాల్లో కూడా భోజనం చేస్తూ ఉంటావు, అది నీ స్వరూపం అని అన్నాడు. అది వాస్తవం స్వరూపమే. హవ్య కవ్య భుగేకస్త్వం అనే ఉపనిషత్ చెప్తోంది. అదే మంత్రం మనం ఆబ్దీకంలో కూడా ప్రయోగిస్తూ ఉన్నాం. నువ్వే హోమాలలో ఉండేటువంటి హవ్య ద్రవ్యాలను స్వీకరించేవాడువు, నువ్వే ఆబ్దీకంలో పితృకర్మలో పెట్టినటువంటి కవ్య పదార్థాలను కూడా స్వీకరించేవాడువు. నువ్వు ఆ విధంగా స్వీకరించినట్లయితే మాకు అనంత గుణితమైన ఫలితం వస్తూ ఉంటుంది అని అక్కడ వేరే ప్రసంగం. నేను కేవలం పెళ్లిలో మాత్రమే భోజనం చేస్తూ ఉంటాము, నువ్వైతే పెళ్లిల్లో కాదు తద్దినాల్లో కూడా భోజనం చేస్తావు కాబట్టి నాకంటే నువ్వే గొప్పవాడివి అని అన్నాడు. దీనికి శ్రీకృష్ణ పరమాత్మ చాలా గట్టిగా నవ్వి, నేను అన్నీ తినేవాడిని కదా, మీ అన్నయ్యకి ఏదో పాపభీతి ఉందంటున్నావు కదా, ఆ పాపాన్ని నాకు అప్పచెప్పమని చెప్పు, దాన్ని కూడా నేను తినేస్తాను, అశ్వమేధ యాగం ఎందుకు అని అన్నాడు. ఇక్కడ ధర్మరాజుకి గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు భీముడు ఏమో సమాధానం చెబుతాడా అని. భీముడు చాలా తెలివైనవాడు. ఆయన చాలా చిరునవ్వుతో నవ్వి దండం పెడుతూ, నాయన అంత తెలివి తక్కువాడిని కాదయ్యా, నీ మాయలు నా దగ్గర ఉడకవు, నువ్వు అనందుడవు, నీకు ఏది సమర్పించినా అది కోటి గుణితం లేక అనంత గుణితమైన ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటుంది.
మా అన్నయ్య గారు కాస్తో కొద్దిగా పాపం చేశాడని భయపడుతూ ఉన్నాడు. ఆ పాపం నీకు కనుక మేము ఇచ్చేసినట్లయితే దాన్ని అనుభవించడానికి మేము మళ్ళీ జన్మల పరంపరలు పొందవలసి వస్తుంది. కాబట్టి అది చేయము. ఈ యజ్ఞం అయితే మా అన్నయ్య సంకల్పించారు కాబట్టి నువ్వు వద్దన్నా కాదన్నా నేనుండగా మా అన్నయ్యతో నేను యజ్ఞం చేయిచ్చేస్తాను. దానివల్ల వచ్చే ఏ స్వస్తి ఉందో మంగళం ఉందో అది నీకు సమర్పించేస్తాను. దాన్ని నువ్వు తిను. అది నువ్వు ఏం చేయదలుచుకున్నావో దాన్ని చెయ్యి. నువ్వు స్వస్తి భుక్కు కదా అని అక్కడ కూడా స్వస్తి భుగసి అనే సంబోధన ఆయన చేశాడు. ఆ ఉద్దేశ్యంతోనే మనం కూడా చాలా కర్మాచరణ చేస్తూ ఉంటాం. అన్ని పూజలు పునస్కారాలు అయిపోయిన తర్వాత తత్సత్ కృష్ణార్పణమస్తు అని నామోచ్చారణ చేస్తూ ఉంటాం. ఏదైతే సత్, ఏదైతే మంచిదో, ఏదైతే స్వస్తో ఆ స్వస్తి పదార్థాన్ని ఏ కృష్ణా నీకు సమర్పణ చేస్తున్నాము అని చెబుతూ ఉంటాం. ఎందుకు? ప్రతిగా కోటి గుణితం లేక అనంత గుణితమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం. కాబట్టి ఈ విధమైన దృక్కోణంతో మనం ఆలోచన చేయాలి. స్వస్తి భుక్ ఆనందాన్ని అనుభవించేది నేను అని అనుకోకూడదు. ఒక జపం చేస్తున్నాం అనుకోండి, ఈ జపానికి ఫలితం నాకే రావాలి, నేనే అనుభవించాలి, నేనే వెలగాలి అనే భావన చేసినట్లయితే అది పాపహేతువే అవుతుంది. పరమాత్మ నిన్ను ఈ స్వరూపంగా నేను ఉపాసన చేస్తున్నాను, నాకు మంగళాన్ని చేకూర్చు అని మాత్రమే ఉపాసన చేయాలి. అక్కడ పరమాత్మ యొక్క శక్తి ఉద్దీపన పెరిగి ఆ పరమాత్మ యొక్క ప్రకాశం మరింత విస్తృతంగా జరుగుతుంది. ఆ పరమాత్మ యొక్క ప్రకాశం ఉన్నట్లయితే వాడే నా విష్ణు పృథివీపతి, అతనే అధికారిగా ఉంటాడు. అతని అధికారి అయినట్లయితే తద్వారా అతనిలో కనుక సాత్విక గుణాలు ఉన్నట్లయితే వాస్తవంగా విష్ణు యొక్క తత్వం, విష్ణు యొక్క సాన్నిధ్యం ఆయన సంపాదించుకోగలిగినట్లయితే జరిగేది పరోపకార కర్మ, జరిగేది నిస్వార్థ కర్మ. కనుక చేసేది పరమాత్మే, అనుభవించేది పరమాత్మే, ఉన్నది పరమాత్మే. పరమాత్మ యొక్క అనుగ్రహమే, పరమాత్మ యొక్క స్వరూపమే మంగళము, జపము, అనుష్ఠానము, ఫలము అనే దృష్టి కనుక మనం సంపాదించుకున్నట్లయితే మనం ఉత్తరోత్తరమైనటువంటి క్షేమాన్ని పొందుతాము అనే ఉపదేశాన్ని ఈ స్వస్తి భుక్ అనే నామం చెబుతున్నది. పరమాత్మ స్వస్తి దక్షిణ అనే పదానికి సమర్థ అనే పదం మనందరికీ తెలిసిందే. వాడు కార్యదక్షుడయ్యా అంటే ఆ పని చేయడంలో అతను సమర్థుడు కనుక ఆయన దక్షిణ అని పిలువబడుతూ ఉంటాడు. అలాగే పెంపొందించేవాడు కనుక ఆయన దక్షిణ అని పిలువబడుతూ ఉంటాడు. పరమాత్మను మనం ఎంత భక్తితో ఆశ్రయిస్తామో అంత స్వస్తిని, అంత మేలును, అంత ఉనికిని లేక అంత ఆనందాన్ని, అంత సుఖాన్ని పెంపొందించేవాడు కనుక, ఇచ్చువాడు కనుక, ఆయన సమర్థుడు కనుక ఆ పరమాత్మ స్వస్తి దక్షిణ అని పిలువబడుతూ ఉంటాడు. మంచి చేయాలనే తపన ఉన్నట్లయితే మార్గాలు కనిపిస్తాయి, లేని వాళ్ళకి సాకులు మాత్రమే కనిపిస్తాయి. పరమాత్మను ఉపాసన చేసినట్లయితే మనం విష్ణు సహస్రనామ యొక్క ఫలితం చెప్పుకునేప్పుడు కూడా ఒకరోజు అనుకున్నాం, విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం ఏమిటి అన్నట్లయితే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేటువంటి సామర్థ్యం వస్తుంది. ఉన్న ఫలితాల్లో అదొక ఫలితం. కనుక పరమాత్మ మేలు చేయడానికి సమర్థుడు, మేలు చేసే సామర్థ్యాన్ని అనుగ్రహించేవాడు, మేలును పెంపొందించే సామర్థ్యం కలిగిన వాడు, అటువంటి సామర్థ్యాన్ని కూడా అనుగ్రహించేవాడు కనుక ఆ పరమాత్మ స్వస్తి దక్షిణ అని పిలువబడుతూ ఉన్నాడు. అంతేకాదు స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం అని మనం ప్రారంభంలో చెప్పుకుంటూ ఉన్నాం. కేవలం ఆయన నామస్మరణ చేస్తే చాలు సకల కళ్యాణ భాజనం జాయతే, సమస్త కళ్యాణముల యొక్క ప్రకాశము మనకి లభిస్తుంది. అంతా ఇక్కడే ఉంది. మన యొక్క రాగద్వేషములు లేక పాపము చేత అవి కప్పబడి ఉంటుంది. ఎప్పుడైతే నామస్మరణం చేస్తామో ఆ ప్రతిబంధకములన్నీ పక్కకి పోయి మనం అనుభవించవలసినటువంటి సమస్తము కళ్యాణములన్నీ కూడా అంటే మేలులన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. కనుక స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. తమజం నిత్యం అనే పదానికి ముందే చెప్పుకున్నాం సనాతన. కనుక నిరంతరం భగవన్నామస్మరణ చేయటమే మన ఊత వ్యవహారంగా చేసుకున్నట్లయితే మనం అనేక కష్టాల నుంచి అలవోకగా బయటపడగలం. అటువంటి నడవడికను పొందాలి అనే ఉపదేశం ఈ శ్లోకం చెబుతున్నది. ఎవరైతే పరమాత్మ నామస్మరణ పరమాత్మను నిరంతరం గుర్తిస్తూ ఉంటారో, ఇష్టస్వరూపాలతో ఇష్టనామంతో పరమాత్మను ఉపాసన చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ప్రతిబంధక నాశకమే ఫలితం. కాబట్టి ఈ శ్లోకానుసంధానానికి కూడా సమస్త ప్రతిబంధక నాశకం వాంఛిత సన్మంగళ ప్రాప్తి అనే ఫలితాన్ని సాంప్రదాయకులు చెప్పారు.
ఇక మనం భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సనాత్ సనాతనతమః సనాత్ సనాతనతమః కపిలః కపిరవ్యయః కపిలః కపిరవ్యయః స్వస్తి కృత్స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి కృత్ స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణః. స్వస్తి భుక్ స్వస్తి దక్షిణః. ఇక మనం భక్తి శ్రద్ధలతో పారాయణాన్ని ప్రారంభించుకుందాం. అస్య శ్రీ విష్ణో దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన సృష్టేతి శక్తిః ఉద్భవః క్షోభనో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ స్తోత్ర పారాయణే వినియోగః. ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోऽక్షర ఏవ చ యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరः నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వః శర్వః శివస్థానుర్భూతాధిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరः స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో హృషీకేశః పద్మనాభోమరప్రభుః విశ్వకర్మా మనస్పష్టా స్థవిష్ఠస్థవిరో ధ్రువః అగ్రాహ్యः శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ప్రభూతస్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరం ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠः శ్రేష్ఠः ప్రజాపతిः హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనः ఈశ్వరో విక్రమే ధన్వీ మేధావీ విక్రమః క్రమః అమృతమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ సురేశः శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః అహः సంవత్సరో వ్యాళః ప్రత్యయः సర్వదర్శనः అజः సర్వేశ్వరः సిద్ధः సిద్ధిः సర్వాదిరచ్యుతः వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిసృతः వసుర్వసుమనः సత్యः సమాత్మా సంమితः సమः అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిः రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వజోనిః శుచిశ్రవాः అమృతः శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాः సర్వగः సర్వవిద్వానుర్విశ్వక్సేనో జనార్దనः వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్షः కృతాకృతः చతురాత్మా చతుర్వ్యూహः చతుర్దంష్ట్రశ్చతుర్భుజः భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజः అనఘో విజయో చేతా విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘः శుచిలోర్జితः అతీంద్రः సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమः వేద్యో వైద్యः సదా యోగి వీరः మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలः
महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा महाधृधृत् महेश्वासो महीभक्ता श्रीनिवासः सदाङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनो हंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्यः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्शनः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्विवाचस्पतिर्दारधीः अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः अहः संवत्सरो वर्षिरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुक् विभुः सत्कर्ता सत्कृतः साधुर्जन्मर्नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषा हि वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः औषधम् जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनदजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपान्निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्धः स्कन्धधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणः सारः शूरः शौरिर्जनेश्वरः अनुकूलः शतावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् महर्धिरुद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः शमयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सहः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः करणम् कारणम् कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदोद्ध्रुवः परर्थिः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरामो विरतो मार्गो नेयो नयो नयः वीरशक्तिमताम् श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरथोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थाणुः प्रमाणम् बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्ठो भूर्धर्मयूपो महामखः नक्षत्रणे निर्नक्षत्रे क्षमः क्षामः समीहनः यज्ञ इज्यो महेज्यश्च क्रतुः सत्रम् सताङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत्
वत्सरो वत्सलो वत्सी रत्नगर्भोधनेश्वरः धर्मगुब्धर्मकृद्धर्मी सदसत्क्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः सोमपोमृतपः सोमः पुरुषित्पुरुषत्तमः विनयो जयः सत्यसन्धो दाशारः सात्मदाम्पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महारः स्वाभाव्यो जितामित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृते महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदिः गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेधास्वाङ्गोदितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगवानन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वाखण्डपरशुद्धारुणो द्रविणप्रदः दिवि स्पृक्सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगः सामनिर्वाणम् भेषजम् भिषक् सन्न्यासकृच्छमशान्तो निष्ठा शान्तिः परायणम् शुभाङ्गः शान्तिदः स्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ते निवृत्तात्मा संक्षेप्ताक्षेमकृच्छिवः श्रीवत्समक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीधः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गः शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विदितात्मा विधेयात्मा शक्येत्यच्छिन्न संशयः उदीर्णः सर्वतश्चक्षुर्निशः शाश्वतः स्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नो मितविक्रमः कालनेमिनिहावीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामीकान्तः कृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्म विवर्धनः ब्रह्मविद् ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रम् स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजनस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हरिः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूता वासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोधा पराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एकोनैकः सवः कः कियत्तः पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गरी वीरः विषमः शून्यो धृताशीलचलश्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधयो धन्यः सत्यमेधाधराधरः तेजोषो युधिधरः सर्वशस्त्रभृताम्बरः
प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुराभासो दुरारिः शुभांगो लोकसारंगः सुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महाह्रदो महाकर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः अमृताशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः न्यग्रोधो दुम्बरोऽश्वत्थः चाणूरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधाः सप्तवाहनः अमूर्तिरनघो चिन्त्यो भयकृद्भयनाशनः अनिर्बृहद्गुरुस्थूलो गुणभिर्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्य प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रमणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमदितादमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियार्होरः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सगतिर्ज्योतिः सुरुचिर्हुतभुग्विभुः रविर्विरोचनः सूर्यः सविता रविलोचनः अनन्तो हुतभुग्भोक्ता सुखदो मैगदोऽग्रजः अनिर्विण्णः सदा मर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिलव्ययः स्वस्तिदः स्वस्तिकृत् स्वस्तिः स्वस्तिभुक् स्वस्ति दक्षिणः अरौद्रः कुण्डली चक्री विक्रम्योर्जितशासनः शब्दादिकः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणाम्बरः विद्वत्तमो वेदभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनं पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः चतुरश्लोकभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासः प्रजागरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पणः प्रमाणम् प्राणनिलयः प्राणभृत्प्राणजीवनः तत्त्वम् तत्त्वविदेकात्मा जन्म मृत्युजरातिगः भूर्भुवः स्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृद्यज्ञे यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृद्यज्ञगुह्यमन्नमन्नाद एव च आत्मयोनिः स्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितीशः पापनाशनः शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वागदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नम इति वनमाली गदीशार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इति श्रीविष्णुसहस्रनामस्तोत्रं सम्पूर्णम्। ఈ విధంగా భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. ఈ పారాయణ ఫలితాన్ని పరమపావనమైన శ్రీవారి దివ్య చరణాలయందు సమర్పణ చేసుకుంటూ ఈ మంగళ శ్లోకాలతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోऽस्तुते. अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः
सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।